బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భయానక వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గత 10 ఏళ్లలో ఎన్నడూ చూడని వర్షపాతం ప్రస్తుతం కామారెడ్డిలో నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. కామారెడ్డిలో ఏకంగా నిన్న కురిసిన భారీ వర్షానికి 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో కామారెడ్డిలో కాలనీలన్నీ నీట మునిగిపోయాయి. రోడ్లు తెగిపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. అంతేకాదు విద్యుత్ స్తంభాలు నేల కూలడంతో అక్కడ విద్యుత్ వ్యవస్థ కూడా దెబ్బతిని చీకట్లోనే జనాలు మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్న రాత్రంతా చాలా గ్రామాలు చాలా ప్రదేశాలు చీకట్లోనే మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడిప్పుడే తెరుపునిస్తోంది అనుకుంటే మరో 4 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఇప్పటికే వర్షపాతం నమోదు కావడంతో కాలనీలన్నీ జలపాతాలను తలపిస్తూ ఉన్నాయి. కాలనీలన్నీ నదులను తలపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయి వెళ్ళిపోయి చూడండి ఒకసారి. అవి నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా కామారెడ్డిలో చోటు చేసుకున్న దృశ్యాలు. రోడ్లు కొట్టుకుని వెళ్ళిపోయాయి, రైల్వే ట్రాక్లు కొట్టుకుని వెళ్ళిపోయాయి, నదులు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతో కార్లు కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఇదిగో రెండో బాక్స్ లో చూడండి. నిన్న కామారెడ్డిలో భారీ వర్షం కురిసినప్పుడు ఉన్నటువంటి దృశ్యాలు, ఇప్పుడు ఈ రోజు వాగులు పొంగి వెళ్ళిపోయిన తర్వాత, రోడ్లు కొట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత, వరద పొంగు తగ్గిన తర్వాత ఉన్నటువంటి దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ రోడ్డు చూడండి ఎలా కొట్టుకుని వెళ్ళిపోయిందో, ఎన్ని అడుగుల మేర రోడ్డు కోతకు గురైందో చూడండి. రోడ్డు ఇలా కోతకు గురి కావడంతో ఇప్పుడు అక్కడ రాకపోకలు పూర్తిగా బంద్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ఆ రాకపోకలు బంద్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వర్షం కనుక తగ్గితే అక్కడ రాకపోకలను పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతేకాదు పోచారం ప్రాజెక్ట్, నిజానికి పోచారం ప్రాజెక్ట్ ఏకంగా 100 ఏళ్ల పైబడి వయసున్న పోచారం ప్రాజెక్ట్. అది 100 సంవత్సరాల క్రితం నిర్మించిన పోచారం జలాశయం కూడా నిన్న భారీ వర్షాల కారణంగా ఆ కట్ట పైనుంచి, పోచారం ప్రాజెక్టు పైనుంచి ప్రవహించిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఒక దశలో పోచారం కట్ట తెగిపోతుందేమోనని భయాన్ని వ్యక్తం చేశారు. నిజానికి పోచారం 70,000 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన ప్రాజెక్ట్ అది. కానీ 1,82,000 అంటే సామర్థ్యానికంటే 1,10,000 క్యూసెక్కుల నీరు అక్కడికి చేరడంతో పోచారం ప్రాజెక్టు పైనుంచి నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక దశలో భయాన్ని వ్యక్తం చేశారు. ఆ పోచారం ప్రాజెక్టు తెగిపోతుందేమోనని, ప్రమాదం అంచులో ఉంది. నిన్నంతా కూడా పోచారం ప్రాజెక్టు ప్రమాదపు అంచులో ఉంది. ఒకవేళ పోచారం ప్రాజెక్టుకి గండి పడితే దిగువనున్న గ్రామాల భవిష్యత్తు ఏంటి, ఎటువంటి నష్టం వాటిల్లుతుందోనని అందరూ భయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు పోచారం ప్రాజెక్టుకి ముప్పు తప్పింది అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ కూడా చేశారు. ఏకంగా 100 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ప్రాజెక్ట్, 70,000 క్యూసెక్ల సామర్థ్యంతో నిర్మించినటువంటి ప్రాజెక్టు 1,82,000 క్యూసెక్కుల నీటి సామర్థ్యాన్ని తట్టుకుని నిలబడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు వరద ముప్పు తప్పిందని చెప్తున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తెలంగాణ ప్రజల్ని, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు అంటే నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, ఇప్పటికీ ఈ 5 జిల్లాలు కూడా ఇంకా రెడ్ అలర్ట్ లోనే ఉన్నాయి. మొత్తం తెలంగాణ అంతా కూడా ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్, ఈ 3 అలర్ట్లు కొనసాగుతూ ఉన్నాయి. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, ఈ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. చూడండి ఒకసారి రెండో బాక్స్ లో. కామారెడ్డిలో భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగిపోవడంతో, వాగులు ఊళ్లలోకి ప్రవహించడంతో ఇళ్లలో నుంచి జనం బయటకు వచ్చి పునరావాస కేంద్రాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండవ బాక్స్ లో చూడండి ఒకసారి నిన్న చోటు చేసుకున్నటువంటి దృశ్యాలు. మొదటి బాక్స్ లో కామారెడ్డిలో ఆ వరద పొంగు వెళ్లిపోయిన తర్వాత కొట్టుకొచ్చిన కార్లు ఒక పక్క కనిపిస్తున్నాయి. నామరూపాలు లేకుండా మారిపోయిన పంట పొలాలు ఒక చోట కనిపిస్తున్నాయి. ఏకంగా అక్కడ ఇంకొక చోట కొన్ని అడుగుల మేర
అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర షాపుల దగ్గర ఆ వాటర్ మార్క్ చూస్తుంటే ఎన్ని అడుగుల మేర నీరు ప్రవహించిందో చూడొచ్చు. ఇలా చూడండి ఒక్కసారి, ఇంటి వాకిళ్లలో నుంచి వరద పొంగు వెళుతూ ఉంది. అంతేకాదు ఇళ్ల లోపలికి కూడా వరద పొంగు వచ్చేయడంతో అదిగో ఇళ్ల లోపల చూడండి ఒకసారి, ఇళ్ల లోపలకు నీళ్లు వచ్చేయడంతో జనం ఇంట్లోనూ ఉండలేక బయట ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లారు. అంతేకాదు ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే రాబోయే 4 గంటల్లో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. చూడండి ఒకసారి, ఇళ్లలోకి గడప దాటి ఇళ్లలోకి బెడ్రూముల్లోనూ వర్షపు నీరు చేరుకోవడంతో ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. కేవలం కట్టుబట్టలతోనే కామారెడ్డిలో చాలా కాలనీల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇళ్లలో నుంచి ఇలా నీరు ప్రవహించటం మేము చూడలేదు అని చెప్తున్నారు. గత 40 ఏళ్లలో కొన్ని చోట్ల గత 40 ఏళ్లలో ఇలాంటి పరిస్థితిని మేము ఎప్పుడూ చూడలేదని చెప్తున్నారు. ఒక్కసారి మీరు ఉన్న ప్రదేశాలలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉందో కామెంట్ చేయండి. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేటలో ఈ భయానక దృశ్యాలు ఉన్నాయి. మీరు ఏదైనా సహాయాన్ని అందిస్తూ ఉన్నారా? మీరున్న చోట ఏదైనా భయానక పరిస్థితులు ఉన్నాయా? మీరు కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆ సమాచారాన్ని మేము కూడా వెంటనే అధికారులకు చేరవేస్తాము. ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో బయట ప్రపంచానికి చూపించడానికి మా బిగ్ టీవీ ప్రతినిధులు ప్రస్తుతం కామారెడ్డిలో ఉన్నారు. అక్కడ రోడ్లు తెగిపోయినప్పటికీ అతి కష్టం మీద కామారెడ్డికి చేరుకుంది బిగ్ టీవీ టీం. ఒకవేళ మీకు ఏదైనా సహాయం కావాల్సి ఉంటే మీరు మాకు మెసేజ్ చేయొచ్చు. ఆ సమాచారాన్ని మేము అధికారులకు కూడా తెలియజేస్తాము. అంతేకాదు మీరున్న చోట ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో రికార్డ్ చేసి బిగ్ టీవీకి పంపించండి. బిగ్ టీవీకి పంపించాల్సిన నెంబర్ నేను చెప్తున్నాను, 7670901634. నెంబర్ మరోసారి చెప్తున్నాను, 7670901634. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను ఆ దృశ్యాలను బయట ప్రపంచానికి చూపిస్తాను. అంతేకాదు మీరు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉండి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ సమాచారాన్ని బిగ్ టీవీ ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తుంది. అదిగో చూడండి ఒకసారి, గ్రౌండ్ ఫ్లోర్లన్నీ కూడా నీట మునిగిపోవడంతో సెకండ్ ఫ్లోర్ లకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక స్కూల్ విద్యార్థులు గ్రౌండ్ ఫ్లోర్ నిండిపోవడంతో పై ఫ్లోర్ కి వెళ్లారు. ఇప్పటికే స్కూళ్లకు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఎక్కడైనా ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించకపోతే ఆయా సంస్థల యాజమాన్యాలు స్కూళ్లకు సెలవులు ప్రకటించకుండా స్కూల్ను నడుపుతూ ఉన్నట్టయితే ఆ సమాచారం బిగ్ టీవీకి లేదా ఎంఈఓకు కూడా తెలియచేయండి. కొన్ని ప్రైవేట్ సంస్థలు స్కూళ్లకు సెలవులు ప్రకటించటం లేదు అని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటే వెంటనే ఆ సమాచారాన్ని అధికారులకు తెలియచేయండి. ఎందుకంటే ఇది ప్రమాద సమయం. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే కొన్ని చోట్ల వాగులు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో చాలా మంది లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుని ఉన్నారు. ఎగువ మానేరు దగ్గర కూడా కొంతమంది చిక్కుకోవడంతో సైన్యం అక్కడికి చేరుకొని, సిబ్బంది అక్కడికి చేరుకొని వాళ్ళను రక్షించే ప్రయత్నం చేశారు. అంతేకాదు డ్రోన్ల ద్వారా వారికి ఆహార పదార్థాలను అందించిన పరిస్థితిని కూడా మనం చూసాం. రాబోయే 4 గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. పోచారం జలాశయం పైనుంచి నిన్న నీళ్లు ప్రవహించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదు అని చెబుతున్నారు. నిన్న మనం చూసాం, తండ్రి కొడుకులు కారులో కొట్టుకుని వెళ్లిపోయిన, ఎడ్లకట్ట వాగులో తండ్రి కొడుకులు కారులో కొట్టుకుని వెళ్లిపోయిన భయానక పరిస్థితులు కూడా మనం చూసాం. అంతేకాదు ప్రాజెక్ట్ దగ్గర కూడా భారీగా నీరు చేరుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తాయోనని జనం భయపడుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కామారెడ్డిలో ఏకంగా 50 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం నిన్న నమోదైంది. ఈ రోజు మరోసారి అదిగో చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన నిన్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డిలో ఉన్న పరిస్థితులు. రోడ్లపైకి చేపలేంటి కార్లే కొట్టుకుని వెళ్ళిపోయాయి, మనుషులు కొట్టుకుని వెళ్ళిపోయారు. వాగుల్లో రోడ్లు ఏకంగా ఎలాంటి కోతకు గురయ్యాయో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకవేళ మీరు ఈ భారీ వర్షాలు వరదల్లో చిక్కుకొని ఉంటే, మీరు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే,
మీరున్న చోట ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో బిగ్ టీవీ కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఆ సమాచారాన్ని బిగ్ టీవీ అధికారులకు తెలియచేస్తుంది. అంతేకాదు ఒకవేళ మీకు ఏదైనా సహాయం అందటం లేదు అంటే నేను ఇంతకు ముందు చెప్పిన నెంబర్ 7670901634 మీరు ఏదైనా అత్యవసర సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే, ప్రమాదపు అంచున మీరుంటే ఆ సమాచారాన్ని బిగ్ టీవీకి తెలియచేయండి. బిగ్ టీవీ అధికారులకు తెలియచేస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మిమ్మల్ని రక్షించడానికి, ఒకవేళ మీరు ఎక్కడైనా ప్రమాదంలో ఇరుక్కుని ఉంటే, వాగుల్లో చిక్కుకుని ఉంటే మిమ్మల్ని రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ప్రాణాలకు తెగించి మీరు ఉన్న ప్రాంతాల్లో వరద ఉధృతి ఉన్నప్పటికీ మీరున్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మిమ్మల్ని రక్షించడానికి సహాయక చర్యలు చేపట్టారు. చూడండి ఒకసారి ఆ దృశ్యాలు. రెండో బాక్స్ లో ఇళ్ల మధ్యలో నుంచి వర్షపు నీరు ప్రవహిస్తూ ఉండటంతో ఏం చెయ్యాలో అర్థం కాక జనం, చిన్న పిల్లలు కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. ఆ వర్షపు నీళ్లలోనే బయటకు రావాలి అంటే వర్షపు నీళ్ళలోనే రావాలి, ఇంటి లోపల ఉండాలన్నా వర్షపు నీటిలోనే ఉండాల్సిన దుస్థితి ఈ కామారెడ్డిలో ప్రస్తుతం కనిపిస్తోంది. మీరు ఎప్పుడైనా చూసారా కామారెడ్డిలో? ఇప్పటికీ వినిపిస్తున్న వార్తలు ఏంటంటే గత 40 ఏళ్లలో కామారెడ్డిలో మేము ఇలాంటి పరిస్థితులను చూడలేదని చెప్తున్నారు. మరి కామారెడ్డి వాసులుగా మీరు ఏమనుకుంటూ ఉన్నారు? ఈ విపత్తు గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. చూడండి, అదిగో నడుం లోతు నీళ్లలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉంటే అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ప్రయాణించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే చెప్తున్నారు అత్యవసరమైనప్పటికీ కూడా మీరు బయటకు వెళ్ళొద్దు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అధికారులకు ఆ సమాచారాన్ని తెలియచేయండి. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే అధికారులకు ఆ సమాచారాన్ని తెలియచేయండి. మీకు సంబంధించిన ఆ ఎమర్జెన్సీలో ప్రభుత్వం మీకు సహాయాన్ని అందిస్తుంది. అంతేకాని మీరు ఏదో ప్రయాణం చేయాలి అనే ఉద్దేశంతో, ఎలాగో ప్రయాణం పెట్టుకున్నాం కదా పర్వాలేదు అని మీరు ఇలాంటి ప్రమాదకర వాగులను దాటే ప్రయత్నం చేస్తే మరింత ప్రమాదంలోకి మీరు వెళ్ళిపోయే అవకాశాలు ఉండొచ్చు. ఇప్పటికే కొన్ని చోట్ల వాగుల దగ్గర చాలా మంది చిక్కుకుని ఉన్నారు. వాళ్ళని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది వారిని రక్షించారు. నిన్న తండ్రి కొడుకులు వాగులో కొట్టుకుని వెళ్ళిపోయి గల్లంతైన దయనీయ పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలు ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా జన దిగ్బంధంలో చిక్కుకుని ఉన్న పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెబుతున్నారు. ఆ రోడ్ని వెళ్ళొద్దు అంటూ బ్లాక్ చేస్తున్నారు. చూడండి ఒకసారి, బాధ్యత గల వ్యక్తిగా అక్కడ ఉన్న ఒక వ్యక్తి ప్రమాదాన్ని సూచించడానికి రోడ్డుకు అడ్డంగా ఆ చెట్ల కొమ్మలను విరిచివేస్తున్నారు. ఎందుకంటే ఆ ముందు రోడ్డు కట్ అయిపోయింది. ఆ భారీ వర్షం వాగు కారణంగా రోడ్డు, అదిగో చూడండి ఒకసారి, ఆ రోడ్డు అక్కడ తెగిపోయింది. ఒకవేళ ఏవైనా వాహనాలు వేగంగా వచ్చి ఆ దగ్గరలోకి వచ్చిన తర్వాత ఆ వాగులో ఆ గండిలో పడిపోతాయేమోనని, ఆ రోడ్డు గండిలో పడిపోతాయేమోనని ఆ వ్యక్తి ఎవరు అటు వెళ్లకుండా ఉండటానికి, ప్రమాదాన్ని తప్పించడానికి చెట్టు కొమ్మలను విరిచి రోడ్డు పైన వేస్తున్నాడు. నిజంగా అతను ఈరోజు హీరో. అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదిగో చూడండి, పోలీస్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. ఎక్కడైతే రోడ్లు తెగిపోయాయో అక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏ వ్యక్తి అయితే ముందు దాన్ని గమనించి అటు ఎవరు వెళ్లకుండా అప్రమత్తం చేస్తారో నిజంగా అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదిగో చూడండి ఒకసారి, ఆ వాగు ఎలా ప్రవహిస్తూ ఉందో, ఆ ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆ వైపు రాకపోకలను ఆపేశారు. అటువైపు ఎవరు వెళ్ళొద్దు అని హెచ్చరికలు జారీ చేశారు. వాగు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో రోడ్లు ఇలా కొట్టుకుని వెళ్ళిపోయాయి. చూడండి, ఇక్కడ కూడా జనాలు ఒక్కసారిగా వాగు ఉధృతి పెరగడంతో ఎటువైపు ఉన్న వాళ్ళు అటువైపే ఆగిపోయారు. కొంతమంది అలాంటి భయానక ప్రవాహంలోనూ వాగును దాటే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వాగులను దాటే ప్రయత్నం చేయొద్దు ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో, ఎందుకంటే గల్లంతయ్యే అవకాశం ఉంటుంది. గతంలో కూడా మనం ఎన్నో ప్రమాదాలను చూసాం. ఇదిగో రోడ్డు కొట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి దృశ్యాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు కామారెడ్డిలో కావచ్చు, నిర్మల్లో కావచ్చు, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, ఎక్కడైనా తెలంగాణలో ఎక్కడైనా భారీ వర్షాల కారణంగా సహాయం అందాల్సిన పరిస్థితుల్లో మీరుంటే మీరున్న పరిస్థితిని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. లేదా 7670901634 ఈ నెంబర్కి
మీరు కమెంట్ చేయండి. మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో మేము మీ పరిస్థితి గురించి అధికారులకు తెలియజేస్తాం. కామారెడ్డి జిల్లాలో హౌసింగ్ బోర్డు కాలనీ ఎలా నీట మునిగిపోయిందో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కానీ విని ఎరుగని విధంగా భారీ వర్షం కురిసిందని చెప్తున్నారు. ఈ భారీ వర్షానికి కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగానే మరో 24 గంటల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచిస్తున్నారు. బిగ్ టీవీ కూడా అవే హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రజలు దయచేసి అప్రమత్తంగా ఉండండి. బలహీనంగా ఉన్న ఇళ్లలో మాత్రం ఉండదు. చూడండి ఒకసారి కార్లు ఎలా నుజ్జు నుజ్జు అయిపోయాయి చూడొచ్చు. వాగులు ఈ కార్లు కొట్టుకుని వెళ్ళిపోయిన కారణంగా భారీ వర్షం కురుస్తున్నప్పటికీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ కొన్ని చోట్ల కార్లలో వెళ్తున్న వాళ్ళు ఏం కాదులే అని ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే అలాంటి సందర్భాల్లో ప్రమాదాల బారిన పడుతున్నారు. కామారెడ్డిలో ధ్వంసమైన రోడ్డు అది. కామారెడ్డిలో భారీ వర్షం కారణంగా జలమయమైనప్పటి దృశ్యాలు. హౌసింగ్ బోర్డు కాలనీ అయితే అసలు పూర్తిగా నదిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో 24 గంటల పాటు తెలంగాణలో ఏ జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుందో వాళ్ళు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మొత్తం ప్రస్తుతం తెలంగాణ అంతా ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. 5 జిల్లాల్లో ప్రస్తుతం రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. మీరున్న ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎల్లారెడ్డి నియమ ప్రధాన రహదారి. ఇక్కడ వంతెన చేయిపోయింది. ఎలాంటి సూచికలు లేవు. దయచేసి వచ్చాము. కామారెడ్డి జిల్లాలో కురిసిన బీభత్స వర్షానికి ఎక్కడికక్కడ అందరూ చిక్కుకుపోయారు. ఇప్పటికే ఏదైతే కామారెడ్డి జిల్లాకు సంబంధించిన 2 మృత్యువాత పడగా, కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఇప్పుడు నేను చూపిస్తున్న విజువల్స్లో ఏదైతే కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్తున్న సందర్భంలో హైవే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ హైవే రోడ్డు సంబంధించి పూర్తిగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి ఇటు కామారెడ్డి నిజామాబాద్ వెళ్ళే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ఉదయం ఏదైతే ఇస్లామిక్ సంబంధించిన ఇస్లామిక్ సంబంధించిన స్కూల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మనం విజువల్స్ జూమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఉదయం 8 గంటలకి ఆ స్కూల్కి వెళ్ళారంట. ఇప్పుడే తెలిసిన ఇది సంఘటన సంబంధించి ఇప్పటివరకు ఇక్కడ సంబంధించిన వాళ్ళ బాధితులు వచ్చారు. వాళ్ళు కూడా ఇప్పుడు తీవ్రంగా ఏదైతే వాళ్ళు కోరుతున్నారు అధికారులకి, ఇప్పటివరకు కూడా ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేని చెప్పి కోరుతున్నారు. మనం చూస్తున్న విజువల్స్లో వాళ్ళంతా కూడా ఎక్రా ఇస్లామిక్ సంబంధించిన స్కూల్ యాజమాన్యం సంబంధించిన మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో సుమారు 18 మంది వరకు ఇప్పటివరకు స్టాఫ్ అక్కడనే నిలిచిపోయారు. ఉదయం నుంచి కూడా కనీసం పాలు లేవు, వాళ్ళ టిఫిన్ లేదు, ఏది కూడా సహాయక చర్యలు అందలేవని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చారు. ఉదయం నుంచి కూడా చాలాసార్లు ప్రాధాయపడ్డామని చెప్తున్నారు. కానీ ఎవ్వరు కూడా వాళ్ళ సహకరించాలని చెప్తున్నారు. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడనే ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే కెమెరామెన్ చూపిస్తున్న విజువల్స్ సుమారు చూడొచ్చు. వాళ్ళంతా కూడా ఏదైతే ఇస్లామిక్ సంబంధించిన మైనారిటీ సంబంధించిన వాళ్ళ స్టాఫ్ అదంతా కూడా ఆ స్కూల్లో వాళ్ళంతా విద్యా బోధనలు అందించే టీచర్స్ ఉన్నారు, తర్వాత స్టాఫ్ ఉన్నారు. సుమారు 18 మందికి పైగా ఉదయం నుంచి అట్లనే ఉన్నారు. అక్కడి నుంచే ఎదురు చూస్తున్నారు, వారి పడిగాపులు కాస్తున్నారు, అక్కడి నుంచి ప్రాధేయపడుతున్నారు, మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని ఇక్కడ నుంచి కాపాడని చెప్తున్నారు. కానీ వాళ్ళని అక్కడి వరకు వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ప్రయత్నించినప్పటికీ వాళ్ళు ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో చుట్టుపక్కల మొత్తం కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్న బిల్డింగ్ అది. ఇప్పటికే కార్లు మునిగిపోయాయి, ఇక్కడ నుంచి కార్లు కొట్టుకుపోయాయి, ఎవ్వరు కూడా కిందికి రాలేని పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ కాదు, కనీసం జేసీబీ కూడా, అంత బలమైన జేసీబీ కూడా అక్కడ వెళ్ళలేని పరిస్థితి. జేసీబీ కూడా ఇప్పటివరకు ఇక్కడనే ఉంది. ఒక పక్క వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఫ్లోయింగ్ ఎక్కువైతున్న సందర్భంలో జేసీబీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎలాంటి సహాయక చర్యలు అందలేదని చెప్పి కూడా ఇక్కడ సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి కూడా ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళు పొద్దున్న నుంచి కూడా అక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ సంబంధించిన సహాయక చర్యలు అందలేదని చెప్పి ఇక్కడ చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు ఇప్పటివరకు కనీసం కనీసం తిండి తిప్పలు లేకుండా ఉదయం నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళ పిల్లలు చూడొచ్చు విజువల్స్లో. వాళ్ళంతా నడుచుకుంటూ ఆ రూమ్లోకి వెళ్తున్నారు, తర్వాత రూమ్ నుంచి బయటకు వస్తున్నారు. చుట్టుపక్కల చూస్తున్నంతా కూడా వాళ్ళు తీవ్రమైన భయంకరమైన దృశ్యాలు చూస్తున్నారు వాళ్ళు. కానీ
బిక్కుమంటూ బ్రతుకుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఆ బిల్డింగ్లో చూస్తున్నా ఇప్పటి వరకు వాళ్ళంతా కూడా అంటే అక్కడి నుంచి వాళ్ళు ఏం సమాధానం చెప్పకున్నా మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఇక్కడ కోరుతున్నారు అందరూ. కానీ ఎంతసేపటికి కూడా ఉదయం 11 గంటల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు వీళ్ళంతా కూడా ప్రాధాన్యపడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మా అక్క చెల్లెలు వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేయండి అని చెప్తున్నప్పటికీ ఇక్కడ ఎవ్వరు కూడా సహకరించాలని చెప్తున్నారు. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎప్పుడు వెళ్ళారు, ఆ స్కూల్కి ఎందుకు వెళ్ళారు, అసలు ఈరోజు మీటింగ్ ఉందా, అసలు ఏం జరిగింది? సార్ పొద్దున 9కి వెళ్ళినారు సార్. మా సిస్టర్ అక్కడ టీచింగ్ స్టాఫ్ ఆల్మోస్ట్ మా 4 కజిన్ సిస్టర్ అక్కడనే టీచ్ చేస్తారు. ఆల్రెడీ మనకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండ్రు ఈ స్కూల్కి హాలిడే అని. కావాలని అక్కడ ప్రిన్సిపల్ ఖాళీదని ఉన్నారు, వాళ్ళు స్టాఫ్కి పిలిపించిండ్రు మీటింగ్ అని. పొద్దున 9-10కి మాకు ఇట్లా తెలిసింది ఇక్కడ వర్షం వచ్చింది, మొత్తం ఫ్లడ్స్ వచ్చినాయని, ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్. మేము వచ్చినాం సార్. వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఆఫీసర్స్కి అడుగుతున్నాం, మన గవర్నమెంట్ ఆఫీసర్, మన ఎంఆర్ఓ గారి అయినా, కలెక్టర్ గారి అయినా, పోలీస్ అయినా, అందరికీ అడుగుతున్నాం సార్. వాళ్ళకి రెస్క్యూ ప్లాన్ ఏందున్నా సార్ అని అడిగినాం. వాళ్ళు ఏం చెప్పినారు, సార్ కొంచెం వెయిట్ చేయండి, మేము ప్లాన్ చేసి చెప్తామని చెప్పినారు. దెర్ ఇస్ నో అఫీషియల్ అప్డేట్ ఫ్రమ్ ఎనీ వన్ గవర్నమెంట్ ఆఫీషియల్. దే ఆర్ డూయింగ్ సో అండ్ సో ప్లాన్ సార్. ఈవెన్ యూ క్యాన్ సీ దెర్ ఇస్ నో రెస్క్యూ టీమ్ సార్. ఇప్పటి వరకు ఒక రెస్క్యూ టీమ్ రాలే. 6 అవుతుంది సార్. వెదర్ రిపోర్ట్ ప్రకారం మళ్ళీ వర్షం పడుతుంది. వాళ్ళు 18 మెంబర్స్ ఉన్నారు సార్ మా స్టాఫ్. అక్కడ వాళ్ళు ఒక్క ముక్క కుడితే తినలేదు సార్ పొద్దున్న నుంచి. వాళ్ళు ఇంకా బీపీ పేషెంట్ ఉన్నారు, షుగర్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి టాబ్లెట్స్ లేదు, వాళ్ళ డిహైడ్రేషన్ అవుతుంది. అక్కడ పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతున్నాం. అందుకోసం మేము అందరితో ఆఫీసర్తో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మాకు ఏం లేదు సార్ ప్రాపర్ ప్లాన్. వాళ్ళకి రెస్క్యూ చేస్తారా చేయరా, మళ్ళీ మేమైనా స్టెప్ తీసుకోవాలా? అందరు ఇట్లా ఈసారికి అడిగితే ఆసారికి చెప్పమంటారు, ఆసారికి అడిగితే ఈసారికి ఎందుకు సార్ ఇంత నెగ్లిజెన్సీ? వెర్ ఇస్ ద డిసాస్టర్ మేనేజ్మెంట్? కామాడీలో ఒక డిసాస్టర్ మేనేజ్మెంట్ టీం లేదా సార్? ఒక చిన్న ఇన్సిడెంట్స్ మీ మేనేజ్ చేయాలా? ఇంతమంది ఆఫీషియల్స్ ఉన్నా ఎవరు వస్తలేరు సార్ గ్రౌండ్కి. ఎవరైనా వచ్చి మాకు అఫీషియల్ అప్డేట్ ఇస్తే మేము పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ కాదు. ఇక్కడ ఎవరు ఏం చెప్తలేరు సార్. ఒక టీం కుడితే రాలే ఇప్పటి వరకు ఏం అప్డేట్ ఇవ్వాలి. మా సిస్టర్స్ అక్కడ సఫర్ అవుతున్నారు. ఆల్మోస్ట్ అందరు లేడీస్ ఉన్నారు సార్, 18 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలి సార్? ఒక హ్యూమన్ వాల్యూ, ఒక లైఫ్కి మీ దగ్గర ఏమైనా అది లేదా సార్? హ్యూమన్ వాల్యూకి ఏమైనా వాల్యూ లేదా సార్ మీ దగ్గర? 18 మెంబర్స్ ఉన్నారు సార్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ సార్, ప్లీజ్ టేక్ నెసెసరీ స్టెప్స్, ప్లీజ్ టేక్ నెసెసరీ స్టెప్స్ టు ప్రొటెక్ట్ దెమ్ సార్. మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. మీతో కాదంటే మీరు చెప్పండి, మేము చేసుకుంటాం సార్. అంటే స్కూల్కి సంబంధించి అంటే ఉదయం వర్షం కురిసినప్పుడు వాళ్ళ అప్డేట్లో లేరా? అంటే పొద్దున్న నుంచి ఆఫీషియల్ నుంచి ఏమి మాకు రెస్క్యూ ప్లాన్ ఏమి ఇవ్వలే. ఇట్లా చేస్తున్నాము ఏమి ఇవ్వలే. మళ్ళీ ఇప్పుడు కుడితే మాట్లాడినాం, వాళ్ళ దగ్గర ఫోన్లో కుడితే ఛార్జింగ్ లేదు. ఆల్మోస్ట్ పొద్దున్న 8కి వెళ్ళినారు, 9కి అప్రాక్స్. అప్పటి నుంచి అలా ఏం తినాలి. మేము ఇక్కడ ఆఫీషియల్స్కి అడిగితే వీళ్ళు ఏం చెప్తలేరు. మళ్ళీ అక్కడ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఏం చెప్తలేరు. ఇప్పుడు వర్షం పడుతుంది, ఒక్క రెస్క్యూ టీం గుర్తలేదు సార్. మళ్ళీ దీనికి ఎవరు సమాధానం చెప్తారు సార్? మాకు చెప్పండి. అంటే మీరు అంతా నెగ్లిజెన్సే సార్. మాకు అంతా మా దగ్గర మీరు అంతా కింద పరిచిస్తున్నారు సార్ మమ్మల్ని. ఏంది సార్ ఇది? నియామా? ఇది జస్టిస్ సార్? వీ వాంట్ జస్టిస్ సార్. చూడండి సార్, వరదలు పడుతుంది, వర్షం పడుతుంది, వెదర్ రిపోర్ట్ ఎట్లా ఉన్నది. మీరు ప్రాపర్ ఏమైనా స్టెప్ తీసుకుంటే ఏమైనా అవుతుంది సార్. మీరు జస్ట్ చిట్ చాట్ చేసుకుంటే, అక్కడ కూర్చొని ముచ్చలు కొట్టుకుంటే, ఆ ఆఫీస్లో కొట్టుకుంటే, ఏసీ కింద కూర్చుంటే అయిపోతుంది సార్. ఇదేనా సార్? చెప్పండి సార్. మేము సఫర్ అయిపోతున్నాం సార్. ఇక్కడ ఎవరు అయితే లేరు. నో అఫీషియల్ ఈజ్ సఫరింగ్ హియర్. వీఆర్ సఫరింగ్, వి ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ హియర్. సో వీఆర్ రేజింగ్ అవర్ వాయిస్ సార్. అదే సార్, వీ వాంట్ జస్టిస్ అండ్ వీ వాంట్ సపోర్ట్ ఫ్రమ్ రెస్క్యూ టీమ్. వీ వాంట్ ఎవ్రీ వన్ సార్. అందరు మా సిస్టర్ దగ్గర చెప్తారు, అందరు కాలనీ వాళ్ళకి రెస్క్యూ చేయాలి. మీరు మళ్ళీ వర్షం పెరిగిపోతే వాళ్ళకి ఎవరు సార్? ఎవరైనా లైఫ్ స్పాయిల్ అయిపోతే ఎవరు సార్? ఎవరు రెస్పాన్సిబుల్? ఇది ఏదైతే వాళ్ళు చెప్తున్నారు అంటే ఉదయం 8 గంటలకు వెళ్ళారు. 8 గంటలకు వెళ్ళిన సందర్భంలో పేరెంట్స్ మీటింగ్ అని చెప్పారు. ఆ మీటింగ్లో అక్కడ సంబంధించిన స్టాఫ్ మీటింగ్, అది స్టాఫ్ మీటింగ్ జరిగిన తర్వాత ఒక్కసారిగా వరదలు పెద్ద ఎత్తున రావడంతో వాళ్ళు అక్కడ చిక్కుపోవడం జరిగింది. ఇదే కామారెడ్డి జిల్లా మొత్తం పూర్తిగా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ చిక్కుపోయారు. ఏదైతే అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఒక్కసారిగా ఉదయం లేచి చూసరికి పెద్ద ఎత్తున వరదలు రావడంతో ఒక్కసారి ఎక్కడికక్కడ జల దిగ్బంధంలో చిక్కుపోయారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇప్పటికీ చూడొచ్చు ఆ బిల్డింగ్లో ఎవరైతే ఉన్నారో 18 మంది ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అక్కడ సంబంధించిన స్టాఫ్ కావచ్చు కోరుతున్నారు. ఇప్పటికే ఏదైతే బిల్డింగ్కి సంబంధించిన బిల్డింగ్లో ఉన్నారో 18 మంది కూడా ఉదయం 8 గంటల వరకు ఇప్పటివరకు వాళ్ళకి కనీసం తినడానికి తిండి లేదు. కనీసం షుగర్ బీపీ పేషెంట్స్ ఉన్నారు. తీవ్రమైన మానసిక ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ రెస్క్యూ టీం పోయి వాళ్ళని కాపాడాలని చెప్పి కోరుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. జేసీబీ సహాయంతో ఇప్పటివరకు కాపాడే ప్రయత్నం అయితే మరోసారి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే సమయం 6 కావస్తుంది, 6 దాటుతుంది. ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ బండరాలు కావచ్చు, వీటికి సంబంధించిన పూర్తిగా క్లీన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే భారీ వర్షాలకి డివైడర్లు కొట్టుకుపోయాయి. దాంతోపాటు ఇక్కడ సంబంధించిన రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్డు రహదారి ఏదైతుందో పూర్తిగా జల దిగ్బంధంలో పోయింది. షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం పూర్తిగా పోయి ఏదైతే ఇప్పటివరకు ఆ బిల్డింగ్లో ఉన్న 18 మందిని కాపాడేందుకు ఇక్కడ చాలా వరకు కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ
ఏదైతే ఎన్డీఆర్ఎఫ్తో పాటు పోలీస్ సిబ్బంది ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రెస్క్యూ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా జేసీసీ సహాయంతో, ఎందుకంటే 6 కావస్తుంది, వాటికి సంబంధించిన పూర్తిగా బండరాలు కావచ్చు ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇక్కడ నుంచి జేసీబీ వెళ్ళి అక్కడ ఉన్న వారికి ఎవరైతే కాపాడే ప్రయత్నం చేయని కూడా ఒక విధంగా ఒక ప్లాన్ బి ఆ రకంగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లా జల దిగ్బంధం అందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఆ బిల్డింగ్లో ఉన్న 18 మందిని కాపాడేందుకు కూడా సహకరించాలని చెప్పి కూడా ఇక్కడ సంబంధించిన వాళ్ళ స్టాఫ్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉదయం నుంచి కోరుతున్నారు. అధికారులు కూడా ఇదే విషయంలో నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. వాళ్ళ 18 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది తాజా సందీప్తో రాజేష్ బిగ్ టీవీ కామారెడ్డి నుంచి.